బీజేపీ నేత ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల మీద దౌర్జన్యం చేస్తే ఏ గతి పట్టిందో దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని అనుమానం వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై హైకమాండ్ మెప్పు పొందడానికి ఫండ్స్ పంపించేందుకు ఇక్కడ బిల్డర్లను, వ్యాపారవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు. రెండు రకాల మాటలు. మొన్ననేమో మోడీ గారు మా పెద్దన్న, మోడీ గారి ఆశీర్వాదం ఉంటేనే నా రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పింది ముఖ్యమంత్రి. ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇవాళ తెంపల్లి ఫ్లైఓవర్ కానీ, అల్వాల్ ఏరియా ఫ్లైఓవర్ కానీ 175 ఎకరాల లక్షల రంగానికి సంబంధించి భూమిని కేటాయించి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడుకుంటా మళ్ళీ ఆందోళన మోడీ ఏంది, టీడీ ఏంది మాట్లాడుకుంటారు. కళ్ళు నిర్మలిగా మాటలు మాట్లాడి గత నాయకులకు ఏం గతి పట్టిందో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇట్లే మాట్లాడు. ఒకప్పుడు మోడీ గారు నిన్ను ఏం కోరట్లేదు, ఏ దరఖాస్తు ఇవ్వట్లేదు, నీ ఆశీర్వాదం మాత్రమే కోరుతానని చెప్పినటువంటి కేసీఆర్